ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రేయర్ ఫర్ ఇండియా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలండి. మరి యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దైవ సేవకులు ఫాస్టర్ మోసా అబ్రహం గారికి, వాళ్ళ కుటుంబానికి, సంఘానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి యొక్క కార్యక్రమాన్ని ప్రార్థనాపూర్వకంగా మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరలోకముందున్న మా తండ్రి యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కోడి తన రెక్కల చాట్ల కింద తన బిడ్డలను కాపాడినట్లుగా నీ సజీవమైన రెక్కల చాట్ల కింద మమ్మల్ని ఇంతవరకు కాపాడి కాచి భద్రపరిచి ఈ దినము ఇటు రీతిగా నిన్ను స్తుతించడానికి, నీ నామములో ఆరాధన చేయుటకు, అయ్యా ప్రార్థించుటకు, దేశ క్షేమము కొరకు దైవజనులు మోసా అబ్రహం గారిలో మీరు పెట్టిన భారాన్ని బట్టి మరి మేము కొన్ని నిమిషాలు ప్రార్థిస్తుండగా, నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ఈ కార్యక్రమం అంతటినీ ప్రభువా నీ నామానికి మహిమార్థంగాను, చూస్తున్న బిడ్డలకు దీవెనకరంగాను జరిగించుమని, కార్యక్రమం ద్వారాగా అనేక మంది బలపడలాగున, ప్రార్థన ద్వారాగా అనేక మంది బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందులాగున ఈ దినము ఈ ప్రార్థన ప్రేయర్ ఫర్ ఇండియా కార్యక్రమాన్ని మీరు దీవించమని కోరుతూ మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామం ద్వారాగా అడిగి వేడుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి ప్రేయర్ ఫర్ ఇండియా అనే 21వ రోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. నాకు మరొకసారి ఇటు రీతిగా అవకాశాన్ని కల్పించిన దేవాది దేవునికి, అలాగనే దైవజనులు మోసా అబ్రహం గారికి, వాళ్ళ కుటుంబానికి మరొకసారి ప్రభు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి. అలాగనే ఈ లైవ్ చూస్తున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. చిన్న విన్నపం ఏంటంటే, మీరు చూస్తున్న ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రేయర్ ఫర్ ఇండియా అనే యొక్క మన దేశం కొరకు ప్రార్థన చేయాలని, దేశ క్షేమం కొరకు మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ కార్యక్రమం చూస్తున్న మీరు ఈ యొక్క లైవ్ని అనేక మందికి షేర్ చేయవలసిందిగా ప్రభు నామంలో తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని స్తుతిద్దాం, దేవుని నామాన్ని మహింపరుద్దాం. ధిరన ధిరన ధిర ధూంతన ధిరన 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 ధిర ధూంతన ధిరన 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 ధిర ధూంతన ధిరన ధిరన ఈరోజు మీరు నేను ఇలా ఉన్నప్పుడు మీ కృప ఈరోజు మనకు ఆయన ఇచ్చిన దినమై ఆయన కనుక మన రోజుల్లో మన దినాలు లేకపోతే ఈరోజు నువ్వు నేను కూడా సజీవుడిగా సజీవురాలుగా ఉండేవాళ్ళం కాదు. ఆయన ప్రతిరోజు మన దేవుల్లో ఉన్నారు కాబట్టి మనం ఇలా ఉన్నాం. మనకి పాట పాడి నేను నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా.
బ్రతుకు వేళలో నెమ్మది నాకిచ్చావు. నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు. నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నీవే లేకపోతే నేనసలేనయ్యా. నీవే లేకపోతే నేనసలేమయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినది. నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినది. నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవే లేకపోతే నేనసలేనయ్యా. నీవే లేకపోతే నేనసలేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే లేకపోతే నేనసలేనయ్యా. నీవే లేకపోతే నేనసలేనయ్యా. నీవే లేకపోతే నేనసలేనయ్యా. నీవే లేకపోతే నేనసలేనయ్యా. మరి దేవుని నామానికి వందనాలండి. మరి అలాగని మనం దేవుణ్ణి నామములో ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి ప్రభు నామంలో ప్రత్యేకమైన వందనాలు. ఈ కార్యక్రమం చూస్తున్న మీరు అనేకులకు షేర్ చేయవలసిందిగా ప్రభు నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి కొన్ని నిమిషాలు మనం దేవాది దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఈ లైవ్ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నాతో కలిసి కొన్ని నిమిషాలు దేవుని మీరు ఆరాధన చేయాలని ప్రభు నామంలో తెలియపరుస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో దేవాది దేవుణ్ణి శ్రమల గుండా వెళ్తున్న భక్తులైన వారు స్తుతించినప్పుడు స్తుతి వాళ్ళ యొక్క స్థితిని మార్చిందని మనం ఎన్నోసార్లు వాక్య గ్రంథంలో విన్నాం. పౌలు శీలలు చెరసాలలో వేయబడినప్పుడు దేవాది దేవుణ్ణి వాళ్ళు స్తుతించినప్పుడు ఆ స్తుతి ద్వారాగా వాళ్ళ సంఖ్యల నుండి బంధకాల నుండి విడుదల పొందారు. అంత మాత్రమే కాకుండా శతాధిపతి శిక్షించిన వ్యక్తే అయ్యలారా ఈ రక్షణ పొందుటకు నేను ఏం చేయాలని చెప్పి రక్షణ పొందిన కార్యక్రమాన్ని మనం చూసాం. ఆ సందర్భాన్ని మనం చూసాం వాక్యంలో. కాబట్టి ఈరోజు కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు అనారోగ్యంతో ఉన్నా, అప్పుల బాధల్లో ఉన్నా, ఎవరికి చెప్పుకోలేని సమస్య గుండా నువ్వు వెళ్తున్నా,
ఈ కార్యక్రమం చూస్తున్న నీతో దేవుడు మాట్లాడుతున్న మాట, కొన్ని నిమిషాలు స్తుతించు. స్తుతి నీ యొక్క స్థితిని మారుస్తుంది కనుక ఈ యొక్క సమయంలో దేవుడు మనందరం కలిసి స్తుతిద్దాం, దేవుని నామాన్ని మనం మహింపరుద్దాం, దేవుని మనం కలిసి అందరం ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ మీరున్న స్థలాల్లోనే దేవుని స్తుతిద్దాం. నీవు తప్ప నాకెవరున్నారయ్యా ఈ లోకంలో? నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా? నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా? నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా? నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. ప్రతి ఒక్కరు కూడా ఆరాధన చేద్దాం. ఈ జీవితంలో నీకు తోడుగా ఎవరున్నా లేకపోయినా యేసయ్య నీతో ఉన్నాడు. ఈ కార్యక్రమం చూస్తున్నా సహోదరి సహోదరుడా, ఎవరు లేదని బాధపడుతున్నావేమో, ఒంటరిగా ఉన్నాను అనుకుంటున్నావేమో, కానీ యేసయ్య నీతో ఉన్నాడు. ఆయనే నీకు తోడుగా ఉన్నాడు. గుడ్డివాడినయ్య నా కనులు తెరువవా, మూగవాడినయ్య నా స్వరమునీయవా. గుడ్డివాడినయ్య నా కనులు తెరువవా, మూగవాడినయ్య నా స్వరమునీయవా. కుంటివాడినయ్య నా తోడు నడువవా, కుంటివాడినయ్య నా తోడు నడువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా? నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. లోకమంత చూసి నన్ను ఏడిపించిన, జాలితో నన్ను ఆదరించిన. లోకమంత
చూసి నన్ను ఏడిపించిన జాలితో నన్ను చేరదీసిన ఒంటరినయ్య నా తోడు నిలువవా ఒంటరినయ్య నా తోడు నిలువవా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతువాడ నన్ను విడిచిపోకయా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతువాడ నన్ను విడిచిపోకయా నీవు తప్ప నాకు లోకంలో ఎవరు నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా సహోదరి సహోదరుడా, నీ తల్లి నిన్ను మరచిపోయినా నీ తండ్రి నిన్ను విడిచిపోయినా యేసయ్య విడుడమ్మా యేసయ్య విడుడు నా తల్లి నన్ను మరచిపోయినా నా తండ్రి నన్ను విడచిపోయినా నా తల్లి నన్ను మరచిపోయినా నా తండ్రి నన్ను విడచిపోయినా తల్లి తండ్రి నీవై నన్ను లాలించవా తల్లి తండ్రి నీవై నన్ను లాలించవా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతువాడ నన్ను విడచిపోకయా పడదాం దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతువాడ నన్ను విడచిపోకయా నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతువాడ నన్ను విడచిపోకయా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతువాడ నన్ను విడచిపోకయా నజరేతువాడ నన్ను విడచిపోకయా నజరేతువాడ నన్ను విడచిపోకయా ప్రతి ఒక్కరూ అలాగనే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నీ జీవితంలో నీతో ఉన్న వారందరూ కూడా నిన్ను విడిచి వెళ్ళిపోయినప్పటికీ నిన్ను విడువని దేవుడు, నిన్ను మరువని దేవుడు. నీ తల్లి నిన్ను మరిచినా, నీ తండ్రి నిన్ను విడిచిపోయినా, నువ్వు నమ్మిన వారే నీతో అయిన వారే ఉంటారనుకున్న వారే లేకపోయినా ఆయన మాత్రం నిన్ను విడిచే దేవుడు కాదు, నిన్ను మరిచే దేవుడు కాదు. ఈ కార్యక్రమం చూస్తున్న నీవు ఎవరూ లేరని ఈ కరోనా ద్వారాగా ఒకవేళ నీ తల్లిని కోల్పోయి, తండ్రిని కోల్పోయి, సేవకుని కోల్పోయినా నువ్వు బాధలో ఉంటే కనుక బాధపద్దు సహోదరుడా, సహోదరి. యేసయ్య నీతో ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ఇటు రీతిగా ప్రేయర్ ఫర్ ఇండియా అనే ఈ ప్రత్యేకమైన ప్రార్థనా కార్యక్రమంలో అయ్యా ఎందరైతే తండ్రి లైవ్ ద్వారా పాల్గొంటూ ఉన్నారో నువ్వు ప్రతి ఒక్కరిని వాళ్ళు పాల్గొన్న స్థలాల నుండి సమస్తమును పరిశీలించి చూస్తున్న దేవా, ఎవరెవరు ఏ స్థితిలో అయితే ఉన్నారో మాకు తెలియదు, కానీ అయ్యా చూసిన ప్రతి ఒక్కరి పరిస్థితులను మీరు దర్శించండి అయ్యా, ప్రతి ఒక్కరిని బలపరచండి. ఈ సమయంలో కొన్ని నిమిషాలు నీ మాటలు వింటుండగా
బలహీన సమయంలో మాకు బలాన్ని ఇచ్చేది నీ మాటే కదయ్యా. నీ మాట నన్ను బ్రతికిస్తుంది, బాధల్లో నాకు నెమ్మదినిస్తుందని ఈ వాక్యం సెలవిచ్చిన రీతిగా ఈ సమయంలో కొన్ని నిమిషాలు నీ మాటలు మేము ధ్యానిస్తుండగా అయ్యా నీ వాక్కుతో నాతో అందరితో మాట్లాడండి. అలాగనే ఈ కార్యక్రమం ద్వారాగా ఎందరైతే ఏ స్థలాన్ని చూస్తున్నారో అయ్యా, ఏ యొక్క బలహీనత ద్వారాగా ఉన్నారో, ఒకవేళ కరోనా పాజిటివ్ వచ్చి బాధపడుతున్నట్లయితే కనుక ప్రత్యేకంగా అటువారిని ఈ సమయంలో నీ మాటల ద్వారా ధైర్యపరిచి బలపరిచి నీ నామానికి సాక్షులుగా నిలబెట్టుకోమని, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, వాక్యమై ఉన్న యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన ఆరాధన నీకే సమర్పించి అడిగి వేడుకుని పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందామండి, మీరున్న స్థలాల్లో కూర్చుందాం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మరి ప్రేయర్ ఫర్ ఇండియా అనే ఒక కార్యక్రమం ద్వారాగా క్రమం తప్పకుండా మరి దైవజనులు మోసా అబ్రహం గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం వెనకాతల ఎంతో ప్రయాస భారము మరి నేను దైవజనులు చూస్తూ ఉన్నాను. మరి ఈ రోజుల్లో ఒక లైవ్ ఇవ్వడమే ఎంతో కష్టమండి. అటువంటిది ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా ఇలాగా భారతదేశ క్షేమం కొరకు ప్రార్థించాలని, అలాగనే లైవ్ ద్వారా కొంతమందికి దేవుని మాటలు అందించి వాళ్ళని బలపరచాలని మరి దైవజనులు ఎంతో భారంతో చేస్తూ ఉన్నారు. అబ్రహాం గారు, మోసా అబ్రహాం గారికి మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. కనుక మరి ఆలస్యం చేయకుండా మనం కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. తర్వాత దేవుని వాక్యం తర్వాత మరికొన్ని నిమిషాలు మన దేశ క్షేమం కొరకు, 29 రాష్ట్రాల క్షేమం కొరకు మనందరం కలిసి ప్రార్థన చేద్దామండి. కనుక ఈ సమయంలో మనం కొన్ని నిమిషాలు దేవుని మాటల్ని ధ్యానం చేద్దాం. లైవ్ చూస్తున్న మీరు మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. హల్లెలూయా. ఈ యొక్క వాక్య భాగంలో మనం దీన్ని ధ్యానం చేసినట్లయితే కనుక మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటేనండి, దేవునికి మొర్రపెట్టుడి. ఈ అంశం మీద మనం కొన్ని విషయాలు, ఒక 3 విషయాలు మనం నేర్చుకుందాం. దేవునికి మొర్ర పెడితే దేవుడు ఏ విధంగా మనకు ఆయన కార్యాలు జరిగిస్తాడు అనేది ఈ సమయంలో మన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మరి దానికి సంబంధించి మరి ఇప్పుడు మనం చదువుకున్నాం కీర్తనల గ్రంథము ఈ 18వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట, శ్రమలో కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టుకొనగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. ఈ మాట ఎవరు రాస్తూ ఉన్నారంటే కనుక భక్తుడైనటువంటి దావీదు గారు రాస్తూ ఉన్నారండి. దావీదు గారిని చంపుట కొరకు సౌలు రాజు ప్రయత్నించినప్పుడు మరణము నుండి తప్పించబడాలని, మరణము అంటే సౌలురా తరుగుతూ ఉన్నప్పుడు మరణము నుండి తప్పించబడడానికి మనుషుల్ని దావీదు గారు ఆశ్రయించలేదు, అధికారుల్ని దావీదు గారు ఆశ్రయించలేదు. కానీ దేవాది దేవుని సన్నిధిలో మోకరించి ఆయన మొరపెట్టి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఏమండి, ఈ కీర్తన రాస్తూ ఆయన అంటున్న మాట ఏంటంటే ఈ 18వ అధ్యాయం 3వ వచనంలో, శ్రమలో నన్ను ఆయన శత్రువు చేతుల నుండి రక్షించును అని మనం చూస్తూ ఉన్నాం. మనం నేర్చుకోవాల్సింది ఈ వాక్యం ద్వారా ఏంటంటే కనుక మనం దేవునికి మొర్ర పెట్టడం ద్వారాగా, దేవుని సన్నిధిలో ప్రార్థించడం ద్వారాగా దేవుని యొద్ద నుండి మనం రక్షించబడతాం. హల్లెలూయా. ఏం చేయబడతామండి? దేవుని సన్నిధిలో మనకున్న సమస్యను ఎప్పుడైతే మనం చెబుతూ ఉంటామో అది ఏ సమస్య అయినప్పటికీ ఆ సమస్య నుండి దేవుడు మనల్ని రక్షిస్తాడు. హల్లెలూయా.
చూడండి, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఇంకా అనేక దేశాల్లో కరోనా ద్వారా చాలామంది మరణిస్తూ ఉన్నారు. ఈ కరోనా నుండి స్వస్థత పొందాలని, మన దేశానికి, దేశ ప్రజలకు స్వస్థత రావాలని దైవజనులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇంకా చాలామంది దైవజనులు కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే కనుక మన దేశము రక్షించబడాలి, దేశ ప్రజలకు స్వస్థత కలగాలి, కరోనా నుండి రక్షించబడాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే అనేక మంది దైవజనులు ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ సమయంలో మనం కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. మరి మనం రక్షించబడాలంటే ఏం చేయాలి అంటే కనుక చూడండి, దావీదు గారిని సౌలు రాజు తరువుతూ ఉన్నప్పుడు ఆయన మరణం నుండి దేవాది దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు రక్షించునని ఇక్కడ దావీదు గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఏమనంటే కనుక, ఇదిగో నా శత్రువు చేతిలో నుండి నన్ను రక్షించును. హల్లెలూయా. ఎలా రక్షించాడు అంటే కనుక, ఆయన దేవునికి ఎప్పుడైతే ఆయన మొర్ర పెట్టుకున్నాడో సౌలు రాజు చేతుల నుండి దేవాది దేవుడు ఆయన్ని రక్షించాడు. హల్లెలూయా. అలాగనే ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు, నేను, మనందరం ఏంటి నేర్చుకోవాలంటే కనుక, భారతదేశంలోనే కాదు ఇతర దేశాల్లో ఎదుర్కొంటున్న ఈ కరోనా వైరస్ నుండి మనం రక్షించబడాలి అంటే కనుక దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ కూడా, క్రైస్తవ సహోదరుడిగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ కూడా మనందరూ ఏం చేయాలంటే కనుక దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మొరపెట్టడం ద్వారాగా మనం ఏం చేయబడతామంటే కనుక రక్షించబడతాం. దావీదు గారు మొరపెట్టినప్పుడు, దేవాది దేవుని సన్నిధిలో దావీదు గారు మొరపెట్టినప్పుడు దావీదు గారిని దేవుడు సౌలు రాజు యొక్క మరణానికి తరుగుతూ ఉన్నప్పుడు సౌలు రాజు దావీదు గారిని మరణం అనేది లేకుండా, మరణము అనేది ఆయనకి చిక్కకుండా, సౌలు రాజుకి మరణించకుండా దేవాది దేవుడు ఆయన చేతిలో నుండి రక్షించాడు. అలాగునే మనల్ని కూడా మనం ప్రార్థించడం ద్వారాగా, ఒకవేళ ఈ కార్యక్రమం చూస్తున్న మీలో ఎవరైనా కరోనా ద్వారా బాధపడుతూ ఉన్నట్లయితే, పాజిటివ్ వచ్చి బాధపడుతున్నట్లయితే కనుక, ఒకవేళ మీకు తెలిసిన బంధువులు, మీ స్నేహితులు ఎవరైనా కనుక ఐసోలేషన్ వార్డులో ఉన్నట్లయితే వాళ్ళ కొరకు మీరు ఏం చేయాలంటే కనుక మొరపెట్టాలి. హల్లెలూయా. ఎందుకు మొరపెట్టాలంటే కనుక, ఆపత్కాలంలో ఆయనకు మొరపెట్టేవాడికి ఆయన సమీపంగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆపత్కాలంలో మొరపెడితే దేవాది దేవుడు తప్పకుండా రక్షిస్తాడని కూడా మనం ఇప్పుడు వాక్యంలో చదువుకున్నాం. మనం ఏం నేర్చుకోవాలంటే కనుక, ఇప్పుడు ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా దేవునికి మొరపెట్టాలి. దేవునికి మొరపెట్టే ద్వారా ఎలాంటి మరణ పడకల్లో ఉన్నా సరే, ఎలాంటి మరణపు అంచుల్లో ఉన్నా సరే దేవాది దేవుడు తప్పకుండా మనల్ని రక్షిస్తాడండి. హల్లెలూయా. అలాగనే రెండోదిగా మనం చూసినట్లయితే కనుక, దేవునికి మొర్రపెట్టడం ద్వారా మనకి కలిగే గొప్ప ప్రతిఫలం ఏంటి అంటే కనుక, అదే 18వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించును. హల్లెలూయా. చూసారండి, ఈ మాట కూడా ఎవరు సెలవిస్తున్నారు, ఎవరు అంటున్నారంటే దావీదు గారు రాస్తూ అంటున్నారు. ఆయన ఏమనంటే కనుక, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టాను, ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన నా ప్రార్థన తన ఆలయములో ఆలకించును. హల్లెలూయా. మనం మొరపెడితే రెండోదిగా దేవుని వద్ద నుండి మనకు వచ్చే జవాబు ఏంటంటే కనుక ఆయన ఆలకిస్తాడండి. ఈ రోజుల్లో మనకున్న సమస్యలను బట్టి, మనకున్న బాధలను బట్టి మనం దేవుని దగ్గర మొరపెట్టం. కానీ కొంతమంది ఉంటారు, అందరూ కాదు, వాళ్ళకున్న సమస్యని పట్టుకెళ్ళి బంధువులతో చెప్తూ ఉంటారు, బంధువులకు మొరపెడతా ఉంటారు, ప్రాణ స్నేహితులకు మొరపెడతా ఉంటారు, ఇరుగు పొరుగు వారికి మొరపెడతా ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి మొరపెట్టుకున్న ద్వారా వచ్చే ప్రతిఫలం ఏమీ ఉండదండి. కానీ దేవుణ్ణి నమ్ముకున్న నీవు, సర్వశక్తి కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్న నీవు, నీకున్న ప్రతి సమస్య నుండి ఆయన నిన్ను తప్పించాలన్నా, రక్షించాలన్నా, నీ సమస్య నుండి నువ్వు కాపాడబడాలన్నా, ఏది చేయాలన్నా సరే
ఆయనకి మొర పెట్టినప్పుడు ఆ మొర ఆయన ఆలకిస్తాడు. హల్లెలూయా. నీవు పెట్టుకునే మొర నీ బంధువులు ఆలకించకపోవచ్చు, మీరు పెట్టుకునే మొర నీ ఇరుగు పొరుగు వారు ఆలకించకపోవచ్చు, నువ్వు పెట్టుకునే మొర నీ పక్కింటి వారు, నిన్ను ప్రేమించేవారు, నీ స్నేహితులు ఎవరు కూడా ఆలకించకపోవచ్చు. కానీ ఈరోజు కనుక నీ కుటుంబంలో ఎవరైనా కరోనా ద్వారాగా పాజిటివ్ వచ్చి బాధపడినా, మరొక కారణం ఒకటి ఏదో ఒకటి, అది బాధల ద్వారాగా ఏ ఒక కారణమైనా సరే బాధపడుతున్నట్లయితే కనుక నువ్వు దేవుని సన్నిధిలో కనుక మొర పెడితే ఆయన నీ మొర ఏం చేస్తారంటండి, ఆయన ఆలయములో ఆలకిస్తున్నాడంటండి. హల్లెలూయా. దావీదు గారు చేసిన ప్రార్థన ద్వారాగా సౌలు రాజు చేతిలో నుండి దేవుడు తప్పించి ఆయన ప్రార్థన ఆలకించారని ఇక్కడ మనం చదువుకున్నాం. అలాగనే మన జీవితాల్లో కూడా చాలా మనకి బాధలు ఉంటాయి. ఆ బాధలన్నిటి నుండి మనం ఎప్పుడైతే దేవునికి మొరపెట్టుకుంటామో ఆయన ఆలకిస్తాడండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధలు ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, చాలామంది బాధపడే బాధ ఏంటి అంటే కనుక మన దేశము ఈ కరోనా నుండి స్వస్థపరచబడాలి. మన 29 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు కోవిడ్తో బాధపడుతున్న వారికి స్వస్థత కలగాలి అనేది దైవ సేవకులకు ఉన్న భారము, క్రైస్తవ సంఘానికి అనేక మందికి ఉన్న భారం అండి. అది మనకున్న బాధ. అలాగనే కుటుంబంలో అనేక మందికి కొన్ని సమస్యలు ఉంటాయి, చాలా బాధలు ఉంటాయి. కొంతమందికి గర్భఫలం లేదనే బాధ ఉంటుంది, కొంతమందికి అప్పుల ద్వారాగా బాధపడుతూ ఉంటారు, బాధ. అలాగనే మరి కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు, అది తల్లిదండ్రులకు బాధ. ఏమంటే ఇలా చెప్పుకుంటూ పోతే మనిషి జీవితంలో ఒక్కొక్కరికి ఏదో ఒక బాధ ఉంటుంది. అటువంటి బాధ కలిగిన పరిస్థితుల్లో మనం ఏం నేర్చుకోవాలంటే కనుక దేవునికి మొర్రపెట్టడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఏమంటే దేవునికి మొర్రపెట్టడం ద్వారా రెండోదిగా నీకు కలిగే ప్రతిఫలం ఏంటి అంటే కనుక ఆయన తన ఆలయములో నీ మొరను ఆలకిస్తాడు. తన ఆలయములో నీ మొరను ఆలకించి ఏమండి నీకు జవాబునిస్తాడు. ఈ రోజులు ఎవరో ఆలకించకపోయినా నీవు కనుక ఈ కార్యక్రమం చూస్తున్న నీవు ఒకవేళ ఏ పరిస్థితుల్లో నుండి ఈ కార్యక్రమం చూస్తున్నావో నాకు ఇది తెలియదు, కానీ ఇగో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట పరిశుద్ధాత్మ దేవుడు ఏంటి అంటే కనుక నువ్వు దేవునికి మొర్ర పెడితే నువ్వు కలిగి ఉన్న పరిస్థితి అది ఎటువంటి బంధకమైనా సరే అని నిన్ను రక్షిస్తాడు. నువ్వు దేవునికి మొర్ర పెడితే నువ్వు కలిగి ఉన్న బాధ ఏదైనా సరే ఆయన ఆలకిస్తాడు. హల్లెలూయా. ఏమండి అలాగనే అక్కడే మరొక మాట ఉంది చూడండి, ఏంటంటే కనుక అదే 18వ అధ్యాయం 6వ వచనంలో ఆఖరిలో ఉన్నమాట, ఆలకించి నా ప్రార్థన అంగీకరించును. హల్లెలూయా. ఏమండి ఆయన ఆలకించడమే కాదండి, ఆలకించడంతో పాటుగా ఆయన ఏం చేస్తారంటే అంగీకరిస్తాడండి. ఆయన నువ్వు చెప్పుకునే మాటలు ఒకళ్ళు అంగీకరించకపోయినా కానీ దేవుడు అంగీకరిస్తాడు. చూడండి కొంతమంది తల్లిదండ్రులు బిడ్డలకు చెప్తా ఉంటారు, ఒరే నాన్న నువ్వు ఆ మార్గంలో వెళ్తే కనుక నీకు మంచిది కాదురా, నువ్వు పాడైపోతావు, ఆ మార్గం నీకు మంచిది కాదని తల్లిదండ్రులు బిడ్డలు చెప్తా ఉంటారు. వాడు ఒకవేళ ప్రేమలో పడి ఒక అమ్మాయి వెనకదల పిచ్చిగా తిరిగి ప్రేమించినా, ఒకవేళ ఆ అమ్మాయి ఒకవేళ ఏ అబ్బాయి వెనకదల తిరిగి ఆ అబ్బాయి వెనకదల పడి ఆ అబ్బాయిని ప్రేమిస్తూ ఉన్నా, ఈ విషయం కాస్త తల్లిదండ్రులకు తెలిసినప్పుడు, తల్లిదండ్రులకు బాధ కలిగినప్పుడు తల్లిదండ్రులు హెచ్చరిస్తూ ఉంటారు కొంతమంది పిల్లల్ని, రే నాన్న అమ్మ నువ్వు అలా ప్రేమించడము ఆ మార్గం గుండా వెళ్ళడము అది నీకు మంచిది కాదమ్మా అని చెప్పి చాలామంది తల్లిదండ్రులు చెబుతూ ఉంటారు. అటువంటి సమయంలో చాలామంది ఈరోజు చూస్తున్నాం సమాజంలో చాలామంది యవనస్తులు ఏం చేస్తూ ఉన్నారంటే తల్లిదండ్రుల మాటని అంగీకరించటలే, తల్లిదండ్రుల మాటని అంగీకరించకుండా పక్కదోవ పెట్టి మాటని పక్కన పెట్టి వాళ్ళ ఇష్టానుసారంగానే జీవిస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం చాలామందిని. ఏమండి ఇలా తల్లిదండ్రులు చెప్పే మాటలు బిడ్డలు అంగీకరించడం లేదు మనం చూస్తున్నాం. అలానే మనకున్న సమస్యలు అనేక మంది చెప్తున్నప్పుడు వాళ్ళు అంగీకరించకుండా ఉంటారు, అది కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఏమండి మన బాధను మన కష్టాన్ని ఒకవేళ ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఆయనకు నువ్వు మొర్ర పెట్టినప్పుడు ఆయన మూడోదిగా సెలవిస్తున్నమాట ఆయన అంగీకరిస్తాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే దేవునికి మొర్ర పెట్టడం నేర్చుకోండి. ఇప్పుడు ఈ ప్రతికూల పరిస్థితుల్లో మన అందరూ ఏం చేయాలంటే కనుక దేవుని సన్నిధిలో మొరపెట్టాలండి. దేవునికి మొరపెట్టిన ద్వారాగానే మన దేశం రక్షించబడుతుంది. దేవునికి మొరపెట్టే ద్వారాగానే దేవుడు మన ప్రార్థనలన్నీ ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. దేవునికి మొరపెట్టే ద్వారాగానే మన ప్రార్థనలన్నీ ఆయన అంగీకరిస్తూ ఉన్నాడండి.
నిజమేనండి, ఈరోజు క్రైస్తవ సహోదరులు ఎక్కడ చూస్తున్నా చాలామంది ప్రార్థిస్తూ ఉన్నారు. చాలా సంతోషం వేస్తూ ఉంది. ప్రతి సంఘంలో అనేక మంది ప్రార్థిస్తూ ఉన్నారు. విశ్వాసులు ఇళ్ళ కాడ ప్రార్థిస్తూ ఉన్నారు. మనందరూ అనేక మంది ప్రార్థనల వల్లేనండి ఈరోజు నాడు మనం చూస్తూ ఉన్నాం కేసులు తగ్గుముఖం పడుతూ ఉన్నాయని చెప్పి వార్తలు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి మనందరం కూడా ఇంకా ప్రార్థించాలి. మనందరం కూడా ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, మన దేశం కొరకు మొరపెట్టాలి. ఏమండి, అలాగని మీరుగా మీరు ఏ సమస్యలు కలిగి ఉన్నా ఆ సమస్యల కొరకు మీరు దేవుని కొరకు మొరపెట్టడం నేర్చుకోండి. ఒక మాట గుర్తుపెట్టుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. ఏంటి అంటే కనుక, ఏమండి, ఈ రోజుల్లో మనం మనుషుల దగ్గరికి వెళ్ళి మొర్రపెట్టుకునే కానీ దానికంటేనండి దేవుని సన్నిధిలో మొర్రపెడితే ఆ మొర్రపెట్టేది ఎవరికి మొర్రపెడుతున్నాం అనేది ప్రతి క్రైస్తవుడు కనుక గుర్తించగలిగితే మనకున్న ప్రతి సమస్య నుండి విడుదల పొందగలుగుతాం. ఈరోజు చాలామంది గుర్తించలేకపోతుంది. ఏంటి అంటే కనుక, ఏమండి, ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి మన సమస్యని తీసుకెళ్ళడం తప్పు కాదు. తీసుకువెళ్తున్నప్పుడు ఆ ఎమ్మెల్యే గారితో మనం మొరపెట్టుకున్నప్పుడు ఆయన విని మన సమస్యని ఆ తర్వాత బాబు సరే చేద్దామని చెప్పి ఆయన చేయగలిగింది చేయగలుగుతారు. అది ఒక రోజులో చేయగలుగుతారా అంటే కనుక 2 రోజులు పట్టచ్చు, 3 రోజులు పట్టచ్చు. ఆఖరికి వాళ్ళు చేయగలిగింది ఒక 4వ రోజైనా సరే చేసి మనకి ఇస్తారు ఎమ్మెల్యే గారు. ఏమండి, ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి మన సమస్యను పట్టుకెళ్తున్నప్పుడు ఆయన ఎలా అయితే పరిష్కరించగలుగుతున్నారో అలాగనే మనం నమ్ముకున్న దేవుడు, దేవాది దేవుడు, సర్వ సృష్టిని నోటి మాటతో కలిగేసిన దేవుడు అండి. అటువంటి దేవాది దేవునికి మనం మొర్రపెడుతున్నాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని కనుక ప్రతి సహోదరుడు కనుక దేవుని సన్నిధిలో మొర్రపెడితే ప్రతి ఒక్కరూ రక్షించబడతారు. సమస్య నుండి, బాధ నుండి ఏమండి దేవుడు ఆలకిస్తాడు. అంత మాత్రమే కాకుండా ప్రతికూల పరిస్థితి నుండి నీ ప్రార్థన అయినా ఏమండి అంగీకరిస్తాడండి. ఆయన అంగీకరిస్తాడు. ఏమండి, అంత మాత్రమే కాదు, ఈ యొక్క మాటను చూపించి ఈ యొక్క వాక్యాన్ని నేను ముగిస్తాను. ఏంటి అంటే కనుక చూడండి, ఆయనకు మొర్రపెట్టుట ద్వారాగా ఏమండి, అదే కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము ఏమండి 2వ వచనంలో చూసినట్లయితే కనుక ఇక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుకుంటున్నాను. హల్లెలూయా. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. హల్లెలూయా. ఈ మాట కూడా ఎవరు రాస్తున్నారంటే కనుక ఏమండి దావీదు గారే రాస్తా ఉన్నారు. ఎందుకంటే సౌలు రాజు చేతిలో నుండి రక్షించబడినప్పుడు ఆయన రాసిన కీర్తన, ఈ కీర్తన కూడా 57వ కీర్తన మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, మహోన్నతుడైన దేవునికి, మీకు నేను చెప్పాను కదండి, మనం ప్రార్థించేది మహోన్నతుని దేవునికి మొరపెడుతున్నాం. దావీదు గారు ఇదిగోండి మహోన్నతుని దేవునికి నా కార్యము సఫలము చెయ్యి దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను అన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మనం కూడా మన కార్యాలని సఫలం చేయగలిగిన దేవునికి మనం మొర్రపెడితే ప్రతి కార్యము నుండి కూడానండి మనం సఫలీకృతాన్ని చూడగలుగుతాం. హల్లెలూయా. ఈ రోజుల్లో ఒక్కరిని కదిపిన అనేక మందిని కదుపుతూ ఉన్నప్పుడు సాక్ష్యం ఇస్తూ ఉంటారు. ఏంటంటే, నేను దేవునికి మొరపెట్టానండి, దేవుడు నాకు కార్యాన్ని జరిగించాడు. ఏమండి, దేవునికి నేను ఆపదలో మొరపెట్టానండి, దేవుడు నాకు గొప్ప విడుదలను అనుగ్రహించాడు. ఏమండి, మన క్రైస్తవ సహోదరి జీవితంలో చాలా సాక్ష్యాలు ఉంటాయి. కానీ చాలామంది ఆ కొన్ని దేవుడు చేసిన మేలును వీటిలన్నిటిని మర్చిపోయి ఒక్కొక్కసారి బాధ కలుగుతూ ఉన్నప్పుడు ఏమండి కృంగిపోయి నిరాశలోకి వెళ్ళిపోయి ఏమండి దేవునికి మొరపెట్టడం మర్చిపోతూ ఉంటారు. కానీ ఈ వాక్యం వింటున్న నీవు ఒకవేళ దేవునికి మొరపెట్టి ఎన్ని దినాలు అయిందో, కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్న మాట, ఒకవేళ నువ్వు కలిగి ఉన్న పరిస్థితి నిన్ను ఎవరు రక్షించలేని పరిస్థితిలో ఉన్నా, నీ బాధని ఎవరు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నా, నిన్ను ఎవరో ఆలకించే పరిస్థితుల్లో నువ్వు లేకపోయినా, నువ్వు నీ ప్రార్థన ఆలకించడానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను బలపరచడానికి ఒక ఆయన సిద్ధంగా ఉన్నారండి. ఆయన ఎవరు అంటే కనుక నీవు నేను ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, దేవునికి మొర్రపెట్టుము. కాబట్టి దేవునికి మనం మొర్రపెట్టే వారంగా ఉండాలి. దేవునికి మొర్రపెట్టడం ద్వారాగా మనం 3 కార్యాలు చూడగలుగుతామని ఈరోజు వాక్యంలో మనం నేర్చుకుందాం. కాబట్టి మొదటిగా ఏంటి చెప్పండి? దేవునికి మొర్రపెట్టడం ద్వారాగా మనం కలిగి ఉన్న ప్రతి సమస్య నుండి దేవుడు మనల్ని రక్షిస్తాడు. నెంబర్ 1. అలానే నెంబర్ 2, నీవు కలిగి ఉన్న ప్రతికూల పరిస్థితుల నుండి, బాధల నుండి, భయాల నుండి నువ్వు దేవునికి మొర్రపెట్టినప్పుడు ఆయన నీ మొరను ఆలకిస్తాడు. అలాగే నెంబర్ 3, నీవు కలిగి ఉన్న
నీ పరిస్థితులు ఎవరు ఆలకించినా ఆలకించకపోయినా నీ మాటలను నీవు కనుక దేవునికి మొరపెడితే ఆయన అంగీకరిస్తాడు. ఏమండి, ఇంత మాత్రమే కాదు, వీటిలన్నిటిని అంగీకరించడము, ఆలకించడము, రక్షించడమే కాకుండా నాలుగోదిగా మనం చూసాం 57వ కీర్తన ఏమండి 2వ వచనంలో, నా కార్యము సఫలం చేయి దేవునికి నీ మొరపెట్టుకుంటున్నాను. అంటే ఆయన కార్యాన్ని సఫలం చేస్తాడు. నువ్వు ఏ కార్యమైతే సఫలం కావాలని ఎదురు చూస్తూ ఉన్నావో ఆ కార్యాన్ని దేవుడు సఫలపరుస్తాడు. హల్లెలూయా. నమ్మిన వారం హల్లెలూయా చెప్దాం, ఆమేన్ చెప్దాం. ఏమండి, కాబట్టి దేవుడు నిత్యము కూడానండి మనం మొర్ర పెట్టడం ఆలస్యం, ఆయన జవాబులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యం ద్వారాగా ఈరోజు నువ్వు ఏ సమస్యలో ఉన్నా దేవునికి మొరపెట్టు, తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ వాక్యం ద్వారాగా దేవాది దేవుడు ఈ వాక్యం ఉన్న మనందరి జీవితాల్లో అట్టి కృపను మనకి దయచేయునుగాక. ఆమేన్. ఈ సమయంలో మనం కొన్ని నిమిషాలు విన్న వాక్యాన్ని బట్టి, అలాగనే దేశ క్షేమము కొరకు, 29 రాష్ట్రాల క్షేమము కొరకు, దైవజనుల కొరకు, ఏమండి ప్రతి ఒక్కరి కొరకు కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. ఈ లైవ్ కార్యక్రమం మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో నాకైతే తెలియదు, కానీ ఇది మీరు అన్ఎక్స్పెక్టెడ్గా చూసిన కార్యక్రమం కాదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ ద్వారాగా మీరు ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు. ఒకవేళ నువ్వు పాజిటివ్ వచ్చి ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నా, ఎక్కడి నుండి ఈ కార్యక్రమాన్ని నువ్వు చూస్తూ ఉన్నప్పటికీ నువ్వు ఉన్న స్థలంలో మోకరించగలిగితే కనుక మోకరించండి. ఒకవేళ మోకరించలేని పరిస్థితులు ఉంటే కనుక లేచి నిలబడి కొన్ని నిమిషాలు మనందరము కలిసి ఏక మనసుతో, ఏకాత్మతో మనం ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధిలో. దేశ అధికారుల కొరకును, రాజుల కొరకును ప్రార్థించవలసిన వారమై ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అది మన యొక్క బాధ్యత. గనుక విన్న వాక్యాన్ని బట్టి మనం ఈ సమయంలో దేవుని సన్నిధిలో మొరపెడదాం. కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థిద్దాం. ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా మీకు వందనాలు, పరలోకమున్న తండ్రి మీకు వందనాలు, దేవాది దేవా మీకు వందనాలు, స్తుతులకు పాత్రుడా మీకు స్తోత్రాలు, స్తోత్రార్గుడా మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. ఆకాశం నీ సింహాసనం అన్నావు, భూమిని పాదపీఠ మనం సెలవిచ్చిన తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ఇదిగో నాయన ప్రేయర్ ఫర్ ఇండియా అనే ఒక కార్యక్రమం ద్వారాగా మా భారతదేశంలో ఉన్న 29 రాష్ట్ర ప్రజల కొరకు మేము మొరపెట్టడానికి సిద్ధంగా ఉన్నాము తండ్రి. అయ్యా, ఈ సమయంలో మేము కొద్ది నిమిషాలు చేసే ఈ మొర ద్వారాగా మీరు నాయన మా బిడ్డలను, మా దేశానికి అయ్యా రక్షణ ఇమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగోండి తండ్రి, దావీదు గారు సౌలు రాజు తరుగుతూ ఉన్నప్పుడు నీ సన్నిధిలో ఆయన మొర్రపెట్టినప్పుడు శత్రువు చేతుల నుండి ఆయన్ను రక్షించావని, ఆయన ప్రార్థన చేసి నీకు మొరపెట్టినప్పుడు ఆలకించావని, అంగీకరించావని, కార్యాన్ని సఫలం పరిచావని అయ్యా మేము ఇప్పుడు వరకు విన్నామయ్యా. గనుక నీ మాటల ప్రకారము కొన్ని నిమిషాలు అయ్యా ఈ సమయంలో మేము నీకు మొరపెడతా ఉండగా, ఈ మొర ద్వారాగా తండ్రి మా భారతదేశంలో 29 రాష్ట్ర ప్రజలకు, కోవిడ్ ద్వారాగా బాధపడుతున్న ప్రజలకు మీరు స్వస్థత దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా ఇదిగోండి భారతదేశంలో 29 రాష్ట్రాల్లో అయ్యా గవర్నమెంట్ హాస్పిటల్ అయినా, ప్రైవేట్ హాస్పిటల్ అయినా, ఎక్కడెక్కడైతే హాస్పిటల్లో పాజిటివ్ వచ్చి అయ్యా ఐసోలేషన్ వార్డుల్లో పాజిటివ్ వచ్చి నాయన తండ్రి ఎంతమంది అయితే ఆక్సిజన్ అందక బాధపడతా ఉన్నారో ఈ సమయంలో అట్టి వారి కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. అయ్యా ఇప్పుడే వాళ్ళకి అయ్యా నజరేయుడైన యేసు క్రీస్తు నామం ద్వారాగా తండ్రి ఐసోలేషన్ వార్డులో ఉన్న వారందరికీ, పాజిటివ్ వచ్చి బాధపడుతున్న వారందరికీ నజరేయుడైన యేసు క్రీస్తు నామం ద్వారా స్వస్థతలు కలుగునుగాక ప్రభువా. నజరేయుడైన యేసు క్రీస్తు నామం ద్వారా స్వస్థత కలుగునుగాక తండ్రి. అయ్యా నేను ముట్టు స్వస్థపరిచి యెహోవాను నేనే అనే వాగ్దాన ప్రకారము ప్రభువా ఇదిగోండి 29 రాష్ట్రాల్లో ఉన్న హాస్పిటల్లో ఉన్న అయ్యా తండ్రి ప్రతి ఒక్క బిడను మీరు స్వస్థపరచండి ప్రభువా. అయ్యా నీకెలలో అసాధ్యమైనది ఏదీ లేదన్నావు, సమస్తము సాధ్యమన్నావు. నిన్ను ముట్టు స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నావు తండ్రి. అయ్యా ఇదిగోండి అయ్యా కనికరించండి నీ ప్రజలను, మా భారతదేశ ప్రజలను కనికరించండి అయ్యా తండ్రి. ఎందరైతే నాయన ఆక్సిజన్ అందక ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి అయ్యా బాధపడుతూ ఉన్నారో అయ్యా అటువారికి నజరేయుడైన యేసు క్రీస్తు నామం ద్వారా ఆక్సిజన్ లెవెల్స్ నాయన పెరగనుగాక ఆజ్ఞాపిస్తూ ఉన్నాం ప్రభువా. మీరే తండ్రి ప్రతి ఆక్సిజన్ నైనా లెవెల్స్ను మీరే పెంచండి. అలాగనే నైనా కరోనా ద్వారా భయపడుతూ ఉన్నవారు చాలామంది ఉన్నారయ్యా. ఎందరైతే ప్రభువా కరోనా ద్వారా తండ్రి
పాజిటివ్ వచ్చి భయపడతా ఉన్నారో అట్టి వారందరికీ నజరేయుడైన యేసు క్రీస్తు నామం ద్వారాగా నాయన ప్రభువా ధైర్యము కలుగునుగాక అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాం తండ్రి ప్రభువా. మీరే తండ్రి ధైర్యపరచండి అయ్యా. అలాగని ఈ కోవిడ్ సిచ్యువేషన్లో చాలామంది వైద్యులైన వారు అయ్యా ప్రాణాల సహితము లెక్క చేయకుండా నాయన తండ్రి ఎంతో సేవను చేస్తూ ఉన్నారు ప్రభువా. అటువంటి డాక్టర్లైన వారందరికీ మా భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏ హాస్పిటల్లో డాక్టర్లైన వారు వైద్యాన్ని అందిస్తూ ఉన్నారో, నర్సులు వైద్యాన్ని అందిస్తూ ఉన్నారో, సేవెంజర్లు ప్రవ్వా ఆఫీసులో నాయన ఎంతమంది హాస్పిటల్ స్టాఫ్ ఎందరైతే ప్రవ్వా సేవలు చేస్తూ ఉన్నారో అట్టి వారందరినీ కాచి కాపాడండి ప్రవ్వా. అయ్యా అలాగనే తండ్రి యేసయ్యా ఇదిగోండి మరి అయ్యా మరి ఎంతోమంది పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఎంతో సేవలు చేస్తూ ఉన్నారు ప్రవ్వా. పగలనక రాత్రి అనక వాళ్ళు కూడా ప్రాణాల సహితము అయ్యా లెక్క చేయక ఎంతోమంది నాయనా తండ్రి మరి పని చేస్తూ ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా మీరే కాచి కాపాడండి ప్రభువా. అలాగనే తండ్రి ఏ డిపార్ట్మెంట్ వారు దేశ క్షేమ ప్రజల కొరకు ఎంతమంది ఏ పనులు చేస్తూ ఉన్నారో అటు వారందరినీ మీరే రక్షించి కాచి కాపాడండి అయ్యా. అయ్యా అలాగని ఇదిగో ఈ సమయంలో దైవజనుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. ఎంతోమంది దైవజనులు అయ్యా తండ్రి మరణించారు ప్రభు. ఎంతోమంది దైవజనులు అయ్యా నీ సన్నిధిలో నిద్రిస్తూ ఉన్నారు తండ్రి ప్రభువా. అయ్యా దైవజనులు కోల్పోయిన సంఘాలు ఎన్నైతే ఉన్నాయో మా భారతదేశంలో ప్రభువా ప్రతి సంఘాన్ని సేవకుని కోల్పోయిన ప్రతి సంఘ విశ్వాసులను, సేవకుని కోల్పోయిన కుటుంబాన్ని అయ్యా ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి మీరే నజరేయుడైన యేసు క్రీస్తు నామం ద్వారా ప్రతి ఒక్కరిని ఆదరించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ప్రభువా. మీరే సేవకుల యొక్క కుటుంబాలను ఆదరించండి, సంఘాలను ఆదరించండి అయ్యా. అయ్యా ప్రభువా నీకు వందనాలు. అలాగని ఇంక ఎంతమంది దైవజనులు ఒకవేళ పాజిటివ్ వచ్చి బాధపడతా ఉన్నారో తండ్రి, దైవజనులు ఎందరైతే ప్రభు హాస్పిటల్లో ఉన్నారో ప్రభు అటువంటి వారందరికీ నజరేయుడైన యేసు క్రీస్తు నామం ద్వారా స్వస్థత కలుగునుగాక అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను తండ్రి ప్రభువా. మీరే స్వస్థపరచండి అయ్యా. పరిశుద్ధాత్ముడా మీరు ప్రతి చోట ఉన్నారు తండ్రి. పరిశుద్ధాత్ముడా మీరు వెళ్ళమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను పరిశుద్ధాత్ముడా. అయ్యా మీరు సర్వాంతర్యామి పరిశుద్ధాత్ముడా. మేము ఇక్కడ ప్రార్థిస్తుండగా అయ్యా భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏ హాస్పిటల్లో ఏ పేషెంట్ అయితే మరణపడకల్లో ఉన్నాడో అయ్యా మేము చేసే ఈ చిన్న ప్రార్థన ద్వారా అయ్యా ఎందరైతే నీ సహాయాన్ని కోరుతా ఉన్నారో, ఎందరైతే నీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నారో అట్టి వారందరికీ నజరేయుడైన యేసు క్రీస్తు నామం ద్వారా కరోనా నుండి స్వస్థత కలుగునుగాక అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాం ప్రభువా. మీరే ముట్టండి, స్వస్థపరచండి అయ్యా. మా దేశానికి స్వస్థతనివ్వండి, దేశ ప్రజలకు స్వస్థతనివ్వండి అయ్యా. కృప చూపండి ప్రభువా. వందనాలు తండ్రి. అలాగనే మన దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ గారికి అయ్యా జ్ఞానమును మరింతగా అనుగ్రహించండి అయ్యా. అయ్యా ఆ నరేంద్ర మోడీ గారు తండ్రి చేస్తున్న ప్రతి కార్యక్రమంలో ఆయనకి మీరు తోడుగా ఉండండి అయ్యా. అలాగే 29 రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా చేస్తున్న ప్రతి రాష్ట్ర క్షేమము కొరకు వాళ్ళు చేసే ప్రతి పనుల్లో ప్రయత్నాల్లో ప్రతి 29 రాష్ట్ర ముఖ్యమంత్రులకు మీరు తోడుగా ఉండండి ప్రభువా. అయ్యా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, నాయన ప్రధానమంత్రులకు, అయ్యా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండి సహాయం చేయండి ప్రభువా. తండ్రి నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మరి ఇదిగోండి నాయన నీ సన్నిధిలో మొరపెడితే రక్షిస్తానన్నావు, నీ సన్నిధిలో మొరపెడితే ఆలకిస్తానన్నావు, నీ సన్నిధిలో నాయన మొరపెడితే తండ్రి ప్రభు అంగీకరిస్తానన్నావు కనుక నీ సన్నిధిలో ఇప్పుడు వరకు అయ్యా 20 దినాలు మొరలు పెట్టారయ్యా అనేక మంది దైవజనులు. ఈరోజు 21వ రోజు ప్రభు క్రమము తప్పకుండా నీ సన్నిధిలో మొరపెడతా ఉన్నాం తండ్రి. మా ఈ మొరను ఆలకించి మా దేశానికి, మా దేశంలో భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల ప్రజలకు అయ్యా మీరే స్వస్థత దయచేయండి, మీరే కనికిరాన్ని ఇవ్వండి, మీరే కృప చూపండి నాయనా. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నువ్వు స్వస్థపరిస్తే తప్ప మేము స్వస్థపరచబడలేమయ్యా గనుక స్వస్థపరచండి అయ్యా. కృప చూపండి నాయనా. నీకు వందనాలు ప్రభువా. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా. అయ్యా ప్రతి ఒక్కరిని ఇదిగో మా దేశంలో ప్రతి బిడ్డని చేతులకు అప్పగిస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా ఒకరు కాదా ఇప్పటికే భారతదేశంలో దగ్గర ఎన్నో వేల మంది నాయన మరణించి ఉన్నారు ప్రభువా. ఇంకా చాలు ప్రభువా తండ్రి. అయ్యా మరణాల సంఖ్య చాలు నాయన, ఇంకా మరణాల సంఖ్య పెరగకుండా ప్రభువా అయ్యా మరణం అనేది ఆపివేసి అయ్యా దేవా తండ్రి పాజిటివ్తో ఉన్నవారందరూ కూడా నజరేయుడైన యేసు క్రీస్తు నామం ద్వారా అనేక మంది నెగిటివ్ రిపోర్ట్లు వచ్చునుగాక ఆజ్ఞాపిస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా మీరే తండ్రి నెగిటివ్ రిపోర్ట్లు దయచేయండి, సహాయించండి. బలహీనులుగా ఉన్న అనేక మందిని మీరే నజరేయుడైన యేసు క్రీస్తు నామం ద్వారా బలాన్ని దయచేయండి ప్రభువా. ఈ కరోనా ద్వారా అందరూ నీరసంగా ఉంటున్నారు ప్రభువా. అయ్యా ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతూ ఉంది ప్రభువా. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతూ ఉన్నాయి తండ్రి ప్రభువా. అయ్యా మీరే కనికరించేట్టు వారందరినీ బలపరిచి స్వస్థపరచండి అయ్యా.
అలాగనే ప్రభువా మా భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏ హాస్పిటల్కి ఆక్సిజన్ అవసరమో తండ్రి, ఎక్కడ ఆక్సిజన్ కొరువుగా ఉందో, కొరతగా ఉందో ప్రభువా, అక్కడికి నాయన మీరే నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ద్వారా ఆక్సిజన్ని నాయన ప్రభువా ఏర్పాటు చేయండి తండ్రి. ప్రతి ఏర్పాటులో సహాయం చేయండి ప్రభువా. నీకు వందనాలు తండ్రి. ఆక్సిజన్ కొరత ఉన్న ప్రతి చోట నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ద్వారా సమృద్ధి కలుగునుగాక అని ఆజ్ఞాపిస్తా ఉన్నాం ప్రభువా. మీరే తండ్రి సమృద్ధిని దయచేసి అయ్యా మీరే కృప చూపించి మా భారతదేశాన్ని 29 రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ప్రజలను మీరే ఈ కరోనా నుండి రక్షించమని, స్వస్థపరచమని, మా మనవులు ఈ అంగీకరించమని దేవా. నీ నామానికి నీ బిడలైన వారిని, దైవజనులను, సంఘాన్ని అనేక మంది నువ్వు నిలబెట్టుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మీరే కార్యాలు జరిగించమని కోరుతూ మీ నామంలో మేము పెట్టిన ఈ చిన్న మొరను మీరు ఆలకించండి అయ్యా. అలానే దైవజనులు మోస అబ్రహం గారికి చెప్పిన డేవిడ్ గారిని అయ్యా, విజయవాడ హాస్పిటల్లో ఉన్న సహోదరులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా మరి ఆ యొక్క పాజిటివ్ వచ్చి హాస్పిటల్ ఐసోలేషన్ వార్డులో ఉన్న డేవిడ్ గారిని మీరే నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ముట్టి స్వస్థపరచండి నాయన. అలాగని ఇంకను దైవజనులు మోస అబ్రహం గారికి ఎందరైతే ప్రభువా ప్రార్థన అవసరతలు చెప్పి ఉన్నారో ప్రతి ఒక్క ప్రార్థన అవసరతకు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ద్వారా స్వస్థతలు కలుగునుగాక అని ఆజ్ఞాపిస్తా ఉన్నాం తండ్రి. మీరే స్వస్థపరచండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఎందరైతే చూస్తున్నారో మాకైతే తెలియదు కానీ ప్రభువా పరిశుద్ధాత్మగా మీరు చూస్తూ ఉన్నారు. ఈ ప్రేయర్ ఫర్ ఇండియా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఈ సమయంలో ఎందరైతే బలహీనంగా భయపడుతూ కరోనా పాజిటివ్ వచ్చి నైనా భయంతో ఉంటా ఉన్నారో ఈ కార్యక్రమం చూస్తున్న వారికి ఇప్పుడే అధికారం కలిగిన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ద్వారా స్వస్థత కలుగునుగాక తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ద్వారా అయ్యా వాళ్ళకి బలము కలుగునుగాక ప్రభువా. వాళ్ళు కలిగిన ప్రతి భయము నుండి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ద్వారా ధైర్యము కలుగునుగాక తండ్రి. మీరే ధైర్యపరిచి, బలపరిచి, స్వస్థపరిచి కార్యాన్ని జరిగించి మా దేశాన్ని కూడా నాయనా ప్రభువా మీరే స్వస్థపరిచిపోతా ఉన్నారని అడిగిన వల్ల మీరు పొంది ఉన్నారని నమ్మించవలసిన విధంగా ఇంతవరకు చేసిన ఈ ప్రార్థనలన్నీ మేము నమ్ముచా ఉన్నాం ప్రభు. నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అడిగినదల్లా మీరు పొంది ఉన్నారు, నమ్మి స్తుతించమన్నారు ప్రభు. ఈ ప్రార్థన ద్వారాగా మీరు అనేక మందిని స్వస్థపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఈ ప్రార్థనల ద్వారాగా అనేక మందికి మీరు విడుదల ఇస్తున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఈ ప్రార్థనల ద్వారాగా గొప్ప కార్యాలు మీరు జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. దేవా నీకు వందనాలు చెల్లిస్తూ అలాగనే ఈ కార్యక్రమాన్ని ఎంతో భారంతో చేస్తున్న దైవజనులు మోస అబ్రహం గారిని వాళ్ళ కుటుంబాన్ని, సంఘ బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. దైవజనులు ఆయన భారం కలిగి చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని ఇంకను రానున్న దినాల్లో మీరే నాయన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ద్వారా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. దైవజనులు కలిగి ఉన్న భారాన్ని బట్టి ఆయన చేసిన ప్రతి కార్యక్రమంలో ప్రభువా నువ్వు మరింతగా కృప చూపమని ప్రార్థిస్తూ ఉన్నావు తండ్రి. నీ సన్నిధిలో దైవజనులు అబ్రహం గారు ఏ విషయాలైతే ప్రార్థిస్తూ ఉన్నారో ఆ ప్రార్థనలన్నీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ద్వారా సఫలపరచబడును గాక. నీకు వందనాలు చెల్లిస్తూ దైవజనుని కుటుంబాన్ని ప్రత్యేక రీతిగా దీవించమని ప్రార్థిస్తూ అయ్యా ఈ కార్యక్రమం చూసిన వారిని కూడా, ప్రార్థనలు ఏకీవించిన వారిని కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తూ తండ్రి అల్పుడుగా దీనుడిగా చేసిన తండ్రి ఈ ప్రార్థన ఆలకించి అంగీకరించమని, ఈ ప్రార్థన అంతటి ద్వారా సమస్త మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం నీ నామనికే పొందుకునమని త్వరగా రానై ఉన్న పరిశుద్ధుడు అయిన యేసుక్రీస్తు నామం ద్వారా మా ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుని పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవునికి ఆదరణ, అన్యోన్య సహవాసము ఆయా స్థలాల నుండి చూస్తున్న ప్రతి ఒక్కరికి సదాకాలము పరిశుద్ధాత్ముడు దేవుడు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభునామంలో నా ప్రత్యేకమైన వందనాలండి. ఈ లైవ్ కార్యక్రమం చూసిన మీ అందరికీ, దేవుని మాటలు విన్న మీ అందరికీ ప్రభునామంలో వందనాలు. అలాగనే ఇటు రీతిగా ఇలాగా దేవుని వాక్య పరిచర్య చేయుట కొరకు నాకు అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే దైవజనులు మోస అబ్రహం గారికి, వాళ్ళ కుటుంబానికి, సంఘానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్.